నా పేరు లేవి. యాక్చువల్లీ నా పూర్తి పేరు కేఎం లేవి ఆసాఫ్. నేను కర్ణాటక ప్రాంతంలో జన్మించినాను. మొట్టమొదటిగా నేను మీకు అందరికీ తెలుగు భాషలో చెప్పడానికి చాలా అంటే క్షమాపణ కోరుతున్నాను. ఒకవేళ తప్పుగా ఏదైనా మాట వస్తే నన్ను దయచేసి క్షమించండి. ఎందుకంటే నా జీవితమే ఒక కిచడీలాగా అయిపోయింది. కిచడీ తెలుసు కదా, కిచడీలో అన్ని రకాలు ఉంటాయి. అంటే పప్పు ఉంటుంది, రైస్ ఉంటుంది, అంతా అన్నీ ఉంటాయన్నమాట. పుట్టిందేమో కర్ణాటక, చదువుకుందేమో ఇంగ్లీష్ మీడియము, తర్వాత అమ్మ ఏమో మరాఠీ. సేవా తర్ఫీదులో హెబ్రోన్లో 5 సంవత్సరాలు నన్ను తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు వెళ్ళి మహారాష్ట్రలో సేవ చేస్తున్నాను. ఈ 5 లాంగ్వేజెస్ కలిసి ఏది భాష సరిగ్గా రాదనమాట. అది వచ్చిన సమస్య. చలో, ఏదైనా కానీ ఒకవేళ తప్పు మాట నా నోటి నుంచి వస్తే దయచేసి నన్ను క్షమించండి. అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. పుట్టి పెరిగింది హుమ్నాబాద్ ఆ ప్రాంతంలో, బీదర్ డిస్ట్రిక్ట్ హుమ్నాబాద్ ప్రాంతంలో నేను జన్మించినాను. మే 17th నాడున నేను జన్మించినాను. మా తల్లిదండ్రులు ఇద్దరు దైవ సేవకులు, హుమ్నాబాద్లోనే సేవ చేస్తారు. డాడీ పేరు కేఎస్ మనోహర్, మమ్మీ పేరు తేజస్విని. మా తల్లిదండ్రులకి 2 సంతానము, నేను మా చెల్లి పేరు లూయిస్ తెస్లోనికా. సో చిన్ననాటి నుండి దేవుడు మమ్మల్ని దైవికమైన వాతావరణంలో మా తల్లిదండ్రులు పెంచుతూ వచ్చినారు. ఈ రీతిగా చిన్నప్పటి నుంచే సండే స్కూల్ అనేవి నా జీవితంలో ప్రధానమైన విషయంగా ప్రతి ఆదివారము సండే స్కూల్ వెళ్ళడము, మెమరీ వర్స్ బ్యాడ్ చేయడము, భక్తిగా పెరుగుతూ వచ్చినాను. సో డాడీ గాడ్ సర్వెంట్ ఉన్నందున నా జీవితంలో చాలా విషయాలు, అంటే సేవకుల ఇంట్లో భక్తి, మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయరు, క్వైట్ టైం, ఇది చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ వచ్చినారు. 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బాగానే ఉన్నాను, మంచిగా భక్తిలో ఉన్నాను. 1st నుంచి 7th వరకు హుమ్నాబాద్లోనే డాడీ సేవ చేసినారు. ఎక్కువ ఫ్రెండ్స్ లేకుండే. ఆ స్కూల్ క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ అందరు టీచర్స్ అందరూ డాడీకి మంచిగా పరిచయస్తులు. అందుకనే కొంచెం వాళ్ళు నన్ను స్పెషల్ కేర్ తీసుకునే వాళ్ళు అనమాట. అంటే నాకు చెల్లికి. సో అంటే స్కూల్ ఏదైనా కార్యక్రమాలు ఉంటే దాంట్లో పార్టిసిపేట్ అయ్యేవాడిని కాదు. అంటే వాళ్ళు కూడా తీసుకునేవారు కాదు. అట్లా భక్తిలో పెరుగుతూ వచ్చినాను. 8th స్టాండర్డ్కి డాడీకి బీదర్ ట్రాన్స్ఫర్ అయిందనమాట. బీదర్కి వెళ్ళిన తర్వాత బీదర్లో బీదర్లో హై స్కూల్లో జాయిన్ అయినాను. హై స్కూల్లో అక్కడ 8th స్టాండర్డ్లో ఆ క్లాస్ మొత్తంలో నేను ఒక్కడనే వ్యక్తి మంచోడు అనమాట. అంటే నేను ఒక్కడనే స్టూడెంట్ మంచోడు. మిగతా వాళ్ళు అంతా ఎట్లా అంటే చాలా అల్లరి చేసేవాళ్ళు. నేను హుమ్నాబాద్ నుంచి సిటీకి రావడం అది ఫస్ట్ టైం అన్నమాట. 7th డే అడ్వెంటిస్ట్ స్కూలు. సో క్రిస్టియన్ స్కూల్ కాబట్టి డాడీ ఎక్కడికైనా క్రిస్టియన్ స్కూల్ ప్రిఫర్ చేసేవారు. ఒకరోజు ఎట్లా అయింది అంటే, నేను మంచోడినే అనడానికి ఏంటంటే ఒక సందర్భం చెప్తాను. క్లాస్లో చాలా భయంకరంగా అల్లరి చేస్తున్నాం అందరం. సో ఒక సార్ వచ్చినాడు, ఆయన హాస్టల్ వార్డెన్ అనమాట. అక్కడ కూడా హాస్టల్ ఉండే 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్లో. ఆ హాస్టల్ వార్డెన్ వచ్చి అందరినీ కొట్టినాడు అనమాట సార్. సో నా క్లాస్మేట్, ఆయన హాస్టల్ మేట్ అనమాట. ఆయన ఏమన్నాడు అంటే సార్కి, నువ్వు రా నేను చూసుకుంటా అని అన్నాడు అనమాట. 8th స్టాండర్డ్లో నా ఫ్రెండ్. నేనేమనాలా అట్లా అంటే, అట్లా అనొద్దా, వాళ్ళు మా గురువులా, అట్లా అనొద్దు, తప్పు అని అంటే, నువ్వు ఇంకా పాలు తాగే చిన్న ఏమంటారు పిల్లోడివి, నీకేం అర్థం కాదు, నోరు మూసుకొని ఉండు అంటే అంతగా, అంటే రెస్పెక్ట్ అనమాట పెద్దోళ్ళ గురించి కానీ, సర్స్ టీచర్స్ గురించి కానీ.
ఇంకా మెల్లమెల్లగా నేను కూడా వాళ్ళలో ఒక వ్యక్తిగా మారిపోయినాను అనమాట. ఒక సేవకుని కొడుకుగా అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేకుండే అప్పుడు. సో చెడు అలవాట్లని చెప్పలేను, కాకపోతే లోకంలో కలిసిపోయినా, లోకస్తుల్లాగా ఉండేది. ఇటు మందిరానికి వస్తే మందిరంలో మళ్ళీ చాలా భక్తిగా కనబడేవాడిని అనమాట. యాక్చువల్లీ నా పేరు రెండు పేర్లు, డాడీ ఒక పేరు, మమ్మీ ఒక పేరు పెట్టినారనమాట. మమ్మీ లేవి అని పెట్టింది, డాడీ ఆసాఫ్ అని పెట్టినారు. ఈ ఆసాఫ్ అర్థం, లేవి అంటే దేవునితో జాయింట్ విత్ గాడ్, అంటే దేవునితో దగ్గర అని అర్థము. తర్వాత ఆసాఫ్ అనేది, ఆసాఫ్ ఒక మంచి ఏమంటారు వాద్యాలు వాయించే వ్యక్తి అన్నమాట, సంగీత వ్యక్తి అన్నమాట. సో డాడీ అట్లా పెట్టినారు. అందుకనే చిన్నప్పటి నుంచి ఈ వాద్యాలు వాయించడం మరి అంత ఎక్కువ రాదు, అదే హార్మోనియం కానీ డోలక్ కానీ ఇదే వాయించుకుంటూ ఉండేవాడిని. ఇటు మందిరంలో మంచి భక్తిగా కనిపించేవాడిని, అటు స్కూల్లో చాలా దుర్మార్గంగా జీవించేవాడిని. మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ ఇవన్నీ భక్తి ఇటు ఆన్ అనమాట. ఇటు జీవితం స్కూల్లో వేరే రకంగా ఉండేది. అంటారు ఒక మాట, ఏమంటారంటే సేవకుని పిల్లలుగా ఎప్పుడు జన్మించొద్దు అంటారు. ఎందుకంటే సేవకుల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ బాధ తెలుసు. ఏంటి తెలుసా? ఏ సేవకుడు ఇంటికి వచ్చినా ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసా? ఏ ప్రశ్న చెప్పండి? సేవకుని పిల్లలు ఉంటే చెప్పండి. రక్షణ పొందినావా? ఏ గాడ్ సర్వెంట్ వచ్చినావు ఇంటికి, ఫస్ట్ పిలిచి ప్రైజ్ ది లార్డ్ అనగానే, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ ఆంటీ అనగానే, ప్రైజ్ లార్డ్ అన్న తర్వాత ఫస్ట్ ప్రశ్న, రక్షింపబడ్డావా? లేదు అని నోటి నుంచి వచ్చిందా, రక్షణ ఏం చేస్తారు? కొని పెడతారనమాట. ఇంకా కూర్చొని క్లాస్ చెప్తారు ఫుల్. నీ అయ్యా సేవ చేస్తున్నాడు, అమ్మ సేవ చేస్తుంది, ఏంది నువ్వు ఇంకా రక్షింపబడలేదు. ఇంకా క్లాస్ అంతా విని, ఇప్పుడైనా పొందు, ప్రార్థన చేస్తావా అంటే చేస్తా, మరి మోకలు సరే మోకలు, ఏం చెప్పినా అది చేసా. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే లేదన్నానో అప్పుడు రిగ్రెట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం గాడ్ సర్వెంట్ ఎవరైనా వచ్చినా రక్షణ పడ్డావా అంటే పడ్డా రక్షణ పడ్డా. ఎందుకు? ఈ క్లాస్ అంతా ఉంటుంది వద్దు అని. సో హిపోక్రసీ. తర్వాత ఒకసారి మా డాడీకి రైడర్ అంకుల్ అని ఆయన ఫారెన్లో ఉంటాడనమాట. ఆ అంకుల్ ఫోన్ చేసినాడు, నీ కొడుకు రక్షింపబడ్డా అంటే మీరే మాట్లాడాలంటే నా చేతికి ఇచ్చినారు. రక్షింపబడ్డావా అంటే పడ్డాను. ఎప్పుడు పడ్డావు అంటే అప్పుడే పడ్డాను, ఎక్కడ పడ్డానో పడ్డాను అని చెప్పిన. అది కాదు సరే అన్న రక్షణ, నేను చెప్తా అని ఫోన్లో ఆయన ఫుల్ చెప్పినాడు అనమాట సువార్త. జీవితంలో కార్యం లేదు, సరే ఏదైనా కానీ వినాలి కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అప్పుడు రెండోసారి రక్షింపబడినా, అంటే రక్షణ కొనిచ్చినారనమాట. సరే మంచిగానే అనుకున్నా, హ్యాపీ ఫీల్ అయినా. కాకపోతే 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్లో ఆ టైంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించినాను. చెడు ఆలోచనలు, దొంగతనం, ఇంట్లో అబద్ధాలు ఆడేది, బూతులు మాట్లాడేది, ఇవన్నీ జీవితంలో ఉండేదన్నమాట. పైగా భక్తిగా చాలా మంచి భక్తి పరుడుగా ఉండేవాడిని. ఎందుకంటే ఆ మందిరంలో భక్తి చూపించకపోతే మా డాడీ చాలా స్ట్రిక్ట్ అనమాట. మా డాడీ కంట్లోనే ఏమంటారు మన్నేసేవాడిని. మా డాడీ చాలా స్ట్రిక్ట్. అట్లాంటి మనోహర్ గారి కొడుకు అని అంటే ఇంకా చూడడానికి మందిరంలో ఎంత మంచిగా ఉన్నాడు అనే అనాల, అట్లా ఉండేవాడిని. నన్ను నేను మోసపరుచుకుంటున్నా. ఇట్లాంటి పరిస్థితిలో ఒకరోజు 9th స్టాండర్డ్లో ఒకరోజు ఏమైందంటే March 21, పోయిన నెల March 21, 2006 రాత్రి 10 గంటలకు రోమలో రాసిన పత్రిక 3వ అధ్యాయము మా ఫ్యామిలీ ప్రేయర్ ప్రొఫెషన్ అనమాట. ఆంధ్ర నుంచి ఒక ఆంటీ, ఎలిజబెత్ ఆంటీ అని మా దగ్గరికి వచ్చినారు, పెద్దవరిపాలెం నుంచి. సో ఆంటీ ఆ 3వ అధ్యాయంలో 23వ వచనం గురించి మంచిగా నన్ను వివరించి చెప్పిందనమాట. నేను ఫ్రెండ్స్తో తిరిగి ఈవినింగ్ వచ్చినాను. సో ఫ్యామిలీ ప్రేయర్లో ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోవాలా, ఏదేమన్నా కానీ ఫ్యామిలీ ప్రేయర్ చేయాల్సిందే, ఫ్యామిలీ ప్రేయర్ చేయకపోతే బోవా లేదు, అట్లా ఉండేది. సో ఆ టైంలో ప్రతిసారి యేసు ప్రభు ప్రేమ గురించి విన్నాను. బట్ ఆ రోజు ఆంటీ చెప్పే దీంట్లో వింత దేవుని ప్రేమ నేను గ్రహించుకున్నానమాట. దేవుడు అట్లా నడిపించినాడు, ఆ ఆంటీకి కూడా నడిపించినాడు. ఆ రోజు నా నేత్రాలు వెలిగించినాడు.
సో అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ఆ అందరిలో నువ్వు కూడా ఒకడివి. పాపం ఒప్పుకోలేకపోతే భయంకరమైన శిక్ష ఉంది. అయినప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంతగా నువ్వు చెడిపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు చూడట్లేదు, కాకపోతే దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ మాటలు ఆంటీ చెప్తే నిజంగా హృదయంలోకి వచ్చబడి అన్ని పాపాలు ఒప్పుకున్నాను అనమాట. ఆ రాత్రి ప్రతి ఒక్క పాపాన్ని ఏడ్చుకుంటూ నేను ఒప్పుకున్నా. ఎందుకంటే నేను చేసిన పాపాలన్నీ దేవుడు నా దృష్టి ముందు వచ్చినాడు, అన్నీ ఒప్పుకున్నా. ఆ రోజే దొంగతనం చేసిన అనమాట. ఇంట్లో దొంగతనం, వేరే ఇంట్లో కాదు, ఇంట్లోనే దొంగతనం చేసేది. దర్జాగా తిరిగేదనమాట. అంటే ఒక లెవెల్ మెయింటైన్ చేసేది. ఏంటంటే డబ్బులు ఉంటాయి కదా, నేను కూడా అరే ఏం కావాలి దీనిరా అని పేదోళ్ళు, నాకంటే పేదోళ్ళు ఉన్న వాళ్ళ ఏమంటారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా, వాళ్ళకి నేను కొంచెం హై లెవెల్లో ఉండాలా, వాళ్ళ నా వెనకాల అట్లాంటి జీవితం. ఆ రోజు నైట్ ఒప్పుకున్నాను, అమ్మా నేను తప్పు చేసినాను, దొంగతనం చేసినాను, ఇంత దొంగతనం చేసినాను, ఇది మిగిలిన ఇప్పుడు నుంచి నేను చేయను అని రిటర్న్ ఇచ్చేసినాను. ఆ రోజు రాత్రి 10 గంటలకు నేను రక్షింపబడ్డాను. రక్షణ పొందిన తర్వాత అది మార్చి నెల, అంటే ఎగ్జామ్ టైంలో, 9th ఎగ్జామ్ టైంలో 10th డాడీ మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ అయింది. నా 10th స్టాండర్డ్ని బట్టి డాడీ అక్కడే బీదర్లోనే రూమ్ తీసుకొని ఉన్నారనమాట. సో 10th స్టాండర్డ్లో మంచిగా స్టార్టింగ్లో మంచిగా ఉన్నాను. మా దగ్గర ఈ 6th సబ్జెక్ట్ కాకుండా 7th ఒక సబ్జెక్ట్, అంటే లాంగ్వేజ్ 3 లాంగ్వేజెస్, తర్వాత 3 సబ్జెక్ట్స్. ఇది కాకుండా ఇంకొక సబ్జెక్ట్ ఉండే మారల్ సైన్స్ అనేది. అడ్వాంటేజ్ స్కూల్లో బైబిల్లో ఏదైనా ఒక భాగం తీసి అది నేర్పిస్తారనమాట, మారల్ సైన్స్ లాగా. ఆ రోజుల్లో నేను 10th స్టాండర్డ్లో డానియల్ పుస్తకం గురించి చెప్తున్నారనమాట. అంటే క్లాస్ మొత్తానికి చెప్తారు, అది ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే బిబ్లికల్ ఏదైనా చెప్పాలి స్టూడెంట్స్కి అనేది. సో 6th చాప్టర్ అవ్వగానే 7th చాప్టర్ నుంచి దానియేలు కలిగిన దర్శనాల గురించి ఉన్నాయి. ఆ విషయంలో సో యేసు ప్రభు యొక్క రాకడ గురించి కూడా అక్కడ ప్రస్తావన ఉందన్నమాట. అంటే యుగాంతంలో ఏమేమి జరుగుతాయి ఆ విషయాలు ఉన్నాయి. సో సాతాను అప్పుడు నా మనసు, అంటే నా చెవులోకి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, మీ సార్కి అడుగు, ఏమని అడుగు, యేసు ప్రభు ఎప్పుడు వస్తారో అడిగిన అడుగు, సింపుల్. అట్లా వచ్చి అన్నాడు. నేను ఆయన మాటకు లోబడి వెంటనే నిలబడి ఒక మాట అన్నా, సార్ ఒక ప్రశ్న ఉంది, యేసు ప్రభు ఎప్పుడు వస్తారు? ఆయన అడ్వాంటిస్ట్ ఫెలోషిప్కి చెందిన అతను. ఆయన ఒక మాట ఏమనంటే, అకార్డింగ్ టు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, ఏ ఒక్క వ్యక్తి కూడా నశింపక అందరూ నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభు వచ్చినారు. సో సార్ ఏమన్నాడంటే, అందరు రక్షింపబడాలా, అందరు యేసు ప్రభుని తెలుసుకోవాలా, అందరు రక్షింపబడాలా, అప్పుడే యేసు ప్రభు వస్తాడు, అప్పటికి యేసు ప్రభు రాడు. క్షణమాత్రంలో సాతాను యేసు ప్రభుకి అన్ని వైభవాన్ని ఎట్లా చూపించినాడో అట్లా చూపించినాడు నాకు. చూడు, నీ క్లాస్లో నీ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు, ఇంకా రక్షింపబడలేదు. నీ క్లాస్ వదిలేయి, నీ స్కూల్లో ఎంతోమంది, అంటే పెద్ద స్కూల్ అనమాట, ప్రైమరీ హై స్కూల్ 2 కలిపి ఉండే, ఇంతమంది స్టూడెంట్స్ రక్షింపబడాలా. అది వదిలు, బీదర్లో ఎంతమంది ఉన్నారు చూడు. బీదర్ వదిలేస్తే కర్ణాటక చూడు, అట్లా వదిలేస్తే భారతదేశాన్ని చూపించినాడు, మొత్తం విశ్వాన్ని చూపించినాడు, జగత్తుని చూపించినాడు, అన్ని దేశాలను చూపించినాడు. ఇంతమంది రక్షింపబడాలయా, అప్పుడు వస్తాడు మీ యేసు ప్రభు. ఎందుకు అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఇట్లా భక్తి చేసుకుంటూ ఎంజాయ్ చేయి అని అన్నాడు. ఆ మాటకి వెంటనే నేను లోబడినా, సాతాను మాటలకి. ఇంకా ఉంది కదా ఆ మాట, ఏమని, ఒక్కసారి ఆ పవిత్ర ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి, మీకు తెలుసు కదా, తనకంటే చెడ్డవి అని 7 ఆత్మలు తీసుకొని వచ్చి ఆయన స్థితి, చివరి స్థితి మొదటి స్థితి కంటే చాలా చెడ్డ, అట్లా అయిపోయినా అనమాట. ఇంకా చాలా ఘోరంగా ప్రవర్తించడానికి స్టార్ట్ చేసినాను. ఇంకా సేవకుడిని కొడుకుగా అర్హత లేకుండా అయిపోయింది. చాలా భయంకరంగా పడిపోయినాను. 10th స్టాండర్డ్లో సరిగా చదువుకోలేదు. తర్వాత ఇంకా అప్పుడు ఫస్ట్ టైం నా ఆలోచన సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన నా మనసులో
ప్రారంభమైంది. ఎందుకు అని అంటే సరిగా చదువుకోలేదు, ఎగ్జామ్ రాసినాను, ఆయన ఫెయిల్ అవుతానేమో, ఫెయిల్ అయితే ఏం ముఖం పెట్టుకోవాలా అని అప్పుడే సాతాను నన్ను అంటే నా జీవితాన్ని అంతం చేయాలా అని ఆలోచన తీసుకొని వచ్చినాడు అనమాట. ఆయన దేవుని దయ వలన నేను 10th స్టాండర్డ్లో పాస్ అయిపోయాను. అది కేవలం దేవుని దయ, అంతే చెప్పగలుగుతాను. ఎందుకంటే స్టడీ కోసము పైకి వెళ్ళి స్టడీ చేయరా అంటే మా ఇంటి ఎదురుగా అంటే కొంచెం బ్యాక్ సైడ్లో ఒక గుడి ఉండేది. దినమంతా గుడిలో అది ఏమంటారు పాటలు పెడతారు, తెలుసు కదా, గుడిలో పాటలు పెడతారు. చదువుకోవడానికి నేను వెళ్ళి ఆ గుడిలో ఏం పాటలు పెడతారో అన్నీ రాసుకుంటూ కూర్చోవడం అనమాట. స్టడీస్ లేదేం లేదు. అట్లా అని ఇంకా ఫెయిల్ అయిపోతాను అనుకున్నాను. అయినా దేవుడు కృపతో చూపించినాడు, పాస్ అయిపోయినాను. హుమ్నాబాద్ ట్రాన్స్ఫర్ అయినందుకు ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరనమాట హుమ్నాబాద్లో. సో హుమ్నాబాద్లో ఒంటరి అయిపోయినాను. ఆయన కూడా జీవితంలో అదే మందిరంలో చాలా మంచిగా, బయట చాలా ఘోరంగా ఉండే. హుమ్నాబాద్కి వచ్చేసరికి 2007 డిసెంబర్ 7th అనమాట. డిసెంబర్ 7, 2007లో రాత్రి ఇబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనం ఆల్రెడీ చదువుకున్నాం మేము బలవర్తమానంలో. సత్యము జ్ఞానము నీకు ఒకసారి తెలుగులో చదవండి. గూర్చి పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా ఉండదు కానీ తీర్పునకు చాలు. ఇవి 2 విషయాలు ఉంటాయి. నీకు సత్యం ఏంటి నీకు తెలుసు అంటే యేసు ప్రభు సత్యం తెలుసు, పాపం చేయకూడదని తెలుసు, పాపం చేస్తే నరకం ఉందని తెలుసు, యేసు ప్రభు నీ పాపాల కొరకు ప్రాణం ఇచ్చినాడని తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు కావాల్సుకొని చేస్తున్నావు చూడు, నీకు ఇంకా క్షమాపణ లేదు. ఇంకా నీకు 2 న్యాయ తీర్పు ఉంది, తర్వాత నరకం ఉంది. ఆ మాట ఎప్పుడైతే నేను చదివినానో చెమటలు పట్టినాయి. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినాను, ప్రభువా నన్ను క్షమించు, ఇదొక్కసారి నన్ను క్షమించు, నేను తెలిసి కూడా పాపం చేసిన, నన్ను క్షమించు. ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నాను. రెండోసారి తిరిగి లేచిన రోజు డిసెంబర్ 7వ తారీఖు 2007. అప్పుడు దృఢమైన నిర్ణయం తీసుకొని ఇంకా దేవుని కోసం జీవించడం ప్రారంభించినాను. 2008లో జూలై ఆ ప్రాంతంలో బ్యాప్టిజం అయింది. నా యొక్క బ్యాప్టిజం వాగ్దానం ఏంటంటే ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:24. ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:24 చదవండి ఎవరైనా ఒకరు. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడును అలాగూ చేయను. ఫెయిత్ఫుల్ ఈజ్ ద లార్డ్ హూ కాల్స్ యూ. నిన్ను పిలిచేవాడు నమ్మదగిన వాడు. ఈ మాట రాగానే నాకేం పెద్ద అనిపించలేదు. ఎవరైతే నన్ను రక్షణలో నడిపించినారో ఆ ఆంటీకి ఫోన్ చేసిన, ఆంటీ నేను బ్యాప్టిజం తీసుకున్నాను, దేవుని దయ వల్ల నాకు ఈ వాగ్దానం దొరికింది. ఆ ఆంటీ ఏం వాగ్దానం అని అంటే చెప్పిన. అప్పుడే ఆ ఆంటీ ఏమన్నారంటే నువ్వు సేవ చేయాలి అన్నారు. నీకు సేవ వాగ్దానం ఉందయ్యా అంటే, ఆంటీ మీకు ఒక దండం, రక్షణ నడిపించినందుకు నేను నీకు చాలా అంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇంకా నేను సేవ చేయను, సేవలో ఎంత భయంకరమైన విషయాలు ఉంటాయి, ఇప్పటికే డాడీ ఎంత తిప్పులు పడుతున్నాడో నాకు తెలుసు, నేను సేవ చెయ్యను అంతే అని అన్నా. లేవి ఒక్కనొక రోజు నువ్వు సేవకుడు అవుతావు అనే ఆంటీ, నేను అవ్వను అని నేను చూద్దాంలే అని ఇంకా ఫోన్ కట్ చేసేసినాను. ఇంకా నేను సేవ గురించి ఆలోచన లేదు. అప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని కొరకు చాలా ఆశ, ఇంకా సేవ అంటే సువార్త చేయాలి, భక్తి చేయాలి అనేది ఆశ ఎక్కువ ఉండే. ఒక చిన్న సందర్భము, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండే అనమాట. అంటే గుడ్ ఫ్రైడే రోజుల్లో మా దగ్గర అంటే ఈ సంవత్సరంలో 2 ఫెస్టివల్స్ని ఆధారం చేసుకొని గాస్పెల్ చేస్తాం అనమాట, కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ. సో గుడ్ ఫ్రైడే రోజుల్లో అప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, తర్వాత సువార్తలు కూడా ఉంది. ఒక్క ఎగ్జామ్ కూడా వెళ్ళలేదన్నమాట. సువార్తలో
వెళ్ళాను. ఒక్క ఎగ్జామ్ రాయలేదు, ఏం లేదు. సువార్త మొత్తం అయిపోయింది. ఎగ్జామ్ కూడా అయిపోయినాయి, అక్కడ సువార్త అయిపోయింది. ఒకరోజు కూడా ఎగ్జామ్ రాయలేదు. ఇప్పుడు మే నెల అయిపోయింది. జూన్ నెలలో ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్ళాలా. సెకండ్ ఇయర్ వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడైతే జూన్ ఫస్ట్ నాడు నాకు గుర్తుకొచ్చిందో అప్పుడు గుర్తుకొచ్చింది, అరే నేను ఎగ్జామే రాయలే, ఎట్లా చేయాలి ఇప్పుడు. డాడీకి తెలిస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఆయన కూడా విశ్వాసంతో వెళ్ళి కూర్చున్నా. ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్తారు, ఇంకా ఏదైనా కాలు పట్టుకోవాలా, ఏదైనా చేయాలని అనుకొని వెళ్ళినా. అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ డేనే ఏమంటున్నారు, మార్క్స్ చెప్తున్నా, ఏ సబ్జెక్ట్లో ఎంత మార్క్స్ మీరు తీసుకున్నారో చెప్తున్నారు. రూల్ నెంబర్ 1, నాది యాక్చువల్లీ రూల్ నెంబర్ 7. 6 అయిపోయింది, 7 అన్నారు. నేను లేచి నిలబడి నీకు ఇంగ్లీష్లో ఇన్ని మార్క్స్, హిందీలో ఇన్ని మార్క్స్, బయాలజీలో ఇన్ని మార్క్స్. షాక్ అయినా. మా ఫ్రెండ్స్ అంతా, నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ రాసినావురా అంటే, అదే ఎప్పుడో రాసినానులే, మీకు ఎందుకులే అని. షాక్. అది ఒక పెద్ద షాక్ నాకు ఇప్పటికీ. నేను ఎగ్జామ్ రాయలే, అయినా నాకు మార్క్స్ ఎలా పడ్డాయి. సో నేను ఒకటి అర్థం ఏం చేసుకున్నాను అంటే, దేవుని సేవలోకి వెళ్ళినప్పుడు దేవుడు సహాయం చేస్తాడని నేను అనుకున్నాను. ప్రతిసారి అదే తప్పు చేస్తే దేవుడు సహాయం చేయడని కూడా చెప్తున్నాను మీకు. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంకా డాడీ తరచుగా ఏమంటారు వీక్, అంటే డాడీకి ప్రాబ్లమ్స్ ఉండే. డాడీ హార్ట్ ప్రాబ్లం ఉండే, 2 కిడ్నీస్ ఫెయిల్ అయి ఉండే, షుగర్ పేషెంట్ తను, బీపీ, హార్ట్ బ్లాకేజ్ ఉండే, ఒక కన్ను కనపడేది కాదు, ఒక చెవి వినపడేది కాదు. చాలా సీరియస్ స్థితిలో కూడా ఆయన చాలా మంచి సేవ చేసినాడు. మీలో చాలామందికి తెలుసు అని అనుకుంటాను. ఇట్లాంటి పరిస్థితిలో తరచుగా అంటే హాస్పిటలైజ్ అయ్యేవాడు. ఎప్పుడు ఏమవుతుందో అట్లా అనుకునేవాడు అనమాట. చివరికి నా ఎగ్జామ్ టైంలోనే, సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ టైంలో సోలాపూర్ హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారు. నేను స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయక, ఇంకా డాడీ ఈ పరిస్థితిలో ఏం చేయాలా ఏం అర్థం కాక చదువుకోలేదు. ఆయన కూడా ఎగ్జామ్ రాయడానికి పంపించినారు. ఏదో ఒకటి రాసేసినాను, ఫెయిల్ అయినాను. ఫెయిల్ అయిన తర్వాత ఇంకా డాడీ దేవుని కృపల అందరి ప్రార్థన వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చినారు. అప్పుడే ఫైనల్ అని అనుకున్నాము. అయితే దేవుడు కృప చూపించినారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పడకలో ఉన్నప్పుడు నాకెంత బాధ ఉండేనో దానికంటే ఎక్కువగా మా డాడీ బాధపడ్డాడు. నా కొడుకు ఫెయిల్ అయినాడు కదా, ఇప్పుడు నేనేం ముఖం పెట్టాలి. ఎందుకంటే డాడీతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళు 5, హెబ్రోన్లో మ్యారేజ్ అయింది డాడీ. సో వాళ్ళ పిల్లలందరూ పాస్ అయిపోయినారు, ఇంకా నా కొడుకు ఫెయిల్ అయినాడు కదా అనే ఆ డిప్రెషన్లో వెళ్ళి వేరే వాళ్ళ ముందు చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. ఆ విషయం నాకు తెలిసింది. చాలా బాధపడ్డాను. ప్రభా ఏం చేయాలి ఇప్పుడు. ఇంకా 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఐటీఐ అయినా చేయాలి లేదా పారామెడికల్ అయినా చేయాలి అనేది ఆలోచన వచ్చింది. 10th పైన నాకు పారామెడికల్ చేయాలని చాలా ఆశ. ఎందుకంటే హెల్త్ ఇన్స్పెక్టర్ గాను లేదా ల్యాబ్ టెక్నీషియన్ గాను ఇట్లా లేదా ఓటీలో కానీ వెళ్ళాలా బాగుంటుందని నేను ఇట్లా ఆలోచించిన. 2 వచ్చినాయి కాబట్టి రెండింటికి అప్లై చేసిన. గవర్నమెంట్ది అప్లై చేస్తే నాకు ఐటీఐలో దొరికింది. ఐటీఐ వచ్చిన తర్వాత ఇంకా ఐటీఐ క్లాస్కి మామూలుగా వెళ్తున్నా, అడ్మిషన్ చేయలేదు. పారామెడికల్ కూడా లెటర్ వచ్చింది, వెళ్ళాలా, కౌన్సిలింగ్కి వెళ్ళాలా. అయితే మమ్మీని అడిగిన, మమ్మీ 2 ఉన్నాయి కదా ఏది తీసుకోవాలా అని అంటే, మమ్మీ ఫస్ట్ టైం దేవుని చిత్తం ఎట్లా కనుక్కోవాలో ఆ ఫస్ట్ టైం మమ్మీ నాకు నేర్పించింది అనమాట. ఎట్లా చేయాలమ్మా అంటే మమ్మీ ఏమన్నారంటే, నీలాగే ఒక అబ్బాయి ఉండే, మా కర్ణాటకలో PCMB 4 ఉంటాయి. ఇక్కడ బైపీసీ వేరే, తర్వాత ఎంపీసీ వేరే ఉంటుంది కదా, అక్కడ అట్లా ఉండదు, 4 ఉంటాయి అన్నమాట. 4 తర్వాత వాళ్ళు అప్పుడు డిసైడ్ చేస్తారు ఇంజనీరింగ్ వెళ్ళాలా మెడికల్కి వెళ్ళాలా. సో నీలాగ ఒక అబ్బాయి ఉండే, దేవుని దగ్గర అదే షరతు పెట్టినాడు, ఒకవేళ జీవము మరణం గురించి మాట్లాడితే ప్రభువా నేను మెడికల్ తీసుకుంటాను, లేదా లెక్కల గురించి మాట్లాడితే నేను ఇంజనీరింగ్ తీసుకుంటాను అట్లా అడిగినాడు. మరి నువ్వు దేవుని అడుగు, ఏదైనా సైన్ పెట్టు, దేవుడు చేస్తాడు. ఫస్ట్ టైం అదే సైన్ నేను కూడా పెట్టిన. ప్రభువా పారామెడికల్ అంటే మెడికల్ లైన్ కదా, జీవం మరణం గురించి ఏదైనా మాట్లాడితే నా క్వైట్ టైంలో నేను అది తీసుకుంటా. ఐటీఐ అంటే లెక్కల గురించి మాట్లాడితే నేను ఐటీఐ తీసుకుంటా అని చెప్పిన.
అయినా ఐటీఐ చేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఐటీఐకి అంత వాల్యూ లేదు. ఏమంటారు, ఏం చేస్తున్నావు, ఐటీఐ అంటారు. ఇంకా నాకు ఇష్టం లేదు బ్రోవా అని అనుకొని ప్రార్థన చేసిన. అది అంటారు కదా, అది మాట నిజమే. ఏంటంటే ఏదైతే మాకు ఇష్టం ఉండదో అదే వచ్చి దేవుడు అతికిస్తాడనమాట, చెయ్యి అంటారు. ప్రార్థన చేసిన. ఎజికేల్ 41వ అధ్యాయంలో ఎజికేల్ 40 అధ్యాయంలో 6వ వచనం అనుకుంటాను, చదవండి ఒకసారి తెలుగులో ఎవరైనా ఒకరు. తర్వాత ఫిఫ్త్ వర్స్. అంతే. ఈ లెక్కల గురించి దేవుడు మాట్లాడినాడు అనమాట. అక్కడ ఎజికేల్కి ఒక దర్శనం కలుగుతుంది. ఒక దేవదూత ఒక వ్యక్తి చేతిలో ఏముందంటే ఒక మెజరింగ్ రాడ్ ఉంది. ఇంగ్లీష్లో మెజరింగ్ రాడ్ అని ఉంది. హీ వెంట్ ఆన్ మెజరింగ్ అనే మాట ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నట్టు, ఐటీఐ తీసుకొని మాట్లాడుతున్నట్టు. ప్రభా ఏంది, నాకు ఇష్టం లేదు, నువ్వు ఇది తీసుకో అంటున్నావు. ఆయన సరే అని క్లోజ్ చేసేసినాను, వెళ్ళిపోయినాను. ఐటీఐ క్లాస్ అప్పటికి స్టార్ట్ అయింది, అడ్మిషన్ చేయలేదు. 2వ రోజు వచ్చిన, ప్రభా ఇప్పుడైనా మాట్లాడు అంటే 41 చాప్టర్లో కూడా అది అక్కడ కూడా అదే మాట ఉంటుంది. 41 చాప్టర్ 1st వర్స్లో, దెన్ ఐ సా అన్ ఏంజెల్ ఇన్ హుస్ హ్యాండ్ మెజరింగ్ రాడ్, హీ వెంట్ ఆన్ మెజరింగ్ అనే మాట ఉంటుంది. ఏంది ప్రభా 2వ రోజు కూడా అడిగితే ఇట్లాగే అంటావు, నాకు ఇష్టం లేదు అని మళ్ళీ బైబిల్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయినా. ఇప్పుడు 3వ రోజు సండే అనమాట, 42వ అధ్యాయము. దేవునికి బ్రతిమలాడిన, ప్రభా దయచేసి ఏమంటారు ఐటీఐ గురించి మాట్లాడొద్దు, ఒక్కసారైనా నాకు పారామెడికల్ గురించి మాట్లాడు, నేను వెళ్ళిపోతా. ఇవి 2 మాట్లాడినా నాకు పర్వాలేదు, ఇది ఒకటి మాట్లాడని చెప్పిన. సండే రోజు ఇంకా మా మాట దేవుడు వింటాడా? ఇంకా అదే మాట మాట్లాడినాడు 42వ అధ్యాయంలో. 43వ అధ్యాయంలో ఎక్కడ కూడా మెజరింగ్ గురించి మాట ఉండదు. నేను అడగలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు. సో ఆ రోజు డిసిజన్ తీసుకున్నా, దేవుడు మాట్లాడినాడు కదా, ఏదేమన్నా కానీ చేద్దాం అని చేసిన. ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో అడ్మిషన్ తీసేసుకున్నాను. ఐటీఐ స్టార్ట్ అయింది. సో ఐటీఐలో అప్పట్లో ఈ మెసేజ్ జయరాజ్ గారు చెప్పిన మెసేజ్ ఆ రోజుల్లో చాలా వైరల్ అయిందనమాట. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. సో ఆ ఐటీఐ చేసే టైంలో ఆ మెసేజ్ విని చాలా ఆత్మీయంగా మేలు పొంది, ప్రభా నిన్ను ఘనపరుస్తా, ఎట్టయినా కానీ ఘనపరుస్తా. ఐటీఐ కాలేజ్కి వెళ్ళినప్పుడు వెళ్ళిన వెంటనే కాలేజ్లో మోకాళ్ళు అంటే చైర్ పైన కూర్చుని వెంటనే ఇంకా బెంచ్ పైన కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. ఫస్ట్ టైం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటున్నారో అందరు అట్టా చూస్తున్నారన్నమాట. ఆమెన్ అని నేను ఇట్లా కళ్ళు తెరిస్తే, ఏం మంత్రాలు చదివినావు అన్నారు. మంత్రాలు కాదు, ఇది ప్రార్థన అన్న. ఏమని ప్రార్థన చేసినావు? ఇది నేషనల్ హైవే, భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, దేవుడు నన్ను క్షేమంగా తీసుకొని వచ్చినాడు. అంటే హుమ్నాబాద్ నుంచి బస్వ కళ్యాణ్లో నా కాలేజ్, క్షేమంగా తీసుకొని వచ్చినాడు, అందుకని దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. క్లాస్లో కూడా నేను మంచిగా ఉండాలని దేవుని ప్రార్థన చేస్తున్నాను. ఓ భక్తుడయా మా ఏమంటారు క్లాస్లో ఈయన భక్తుడు అని యేసు అని ఇంకా పేరు పడింది. అట్లా దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చినాను. క్లాస్లో ఉన్న క్లాస్మేట్స్ అందరూ, ట్రైనింగ్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్ అందరు గౌరవించేవాళ్ళు. ఏమనంటే ఈ వ్యక్తిలో వేరే ఆత్మ ఉంది, ఈ స్టూడెంట్లో వేరే ఆత్మ ఉంది. ప్రతి ఒక్క విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. తర్వాత క్లాసెస్లో అవే పండుగలు వస్తే ఏదైనా పూజ చేయాలని అంటే వాళ్ళు వచ్చి నా దాకా అడగాలని అనుకునేవాళ్ళు, అట్నుంచి అక్కడే పోయేవారు. ఎందుకంటే అడిగితే ఆయన ఇచ్చేది కాకుండా మళ్ళీ కూర్చొని ఎందుకు చేయాలా, అట్లా చేస్తే ఏమొస్తుంది, ఇవన్నీ చెప్తాడు. ఆయనకు అడిగేది వద్దు అనేది. అట్లానే సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాను. December 7th రోజు అప్పుడు నేను ప్రిన్సిపల్ అందరినీ కూర్చోబెట్టి, అది ఒక మంచి రోజు, నేను ఎప్పుడూ మర్చిపోలేను. సువార్త చెప్పిన, నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఆ రోజు చెప్పిన అనమాట. చాలా ఆనందించినారు. కరపత్రికలు ఇచ్చినాను. తర్వాత ఇప్పుడు ఐటీఐ 2 years ఉంటాయి, 2 years ఉంటుంది. జూలై నెలలో 21st నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట.
సో జూలై నెల 21కి నా ఎగ్జామ్స్ 2011 అనమాట. జూన్ నెల ఆఖరి ఏమంటారు లాస్ట్ వీక్లో డాడీ సీరియస్ అయిపోయినారు. చాలా సీరియస్ అయిపోయినారు. ఎట్లా అంటే డాడీకి బ్రెయిన్లో ఉన్న ఒక నర్వ్ ఏమంటారు బర్స్ట్ అయిందనమాట. బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. హుమ్నాబాద్ నుంచి బీదర్ తీసుకుని వచ్చినారు. బీదర్ నుండి హైదరాబాద్ తీసుకుని వచ్చినారు. నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. జూలై 2 దేవుడికి ఇష్టమైంది డాడీని తీసుకోవాలని, అందుకనే డాడీని దేవుడు తీసుకున్నారు. ఆ రోజు ఎప్పుడు నేను మర్చిపోలేను. ఆ రోజు కంటే ముందు నేను మా డాడీకి ఏం చెప్పేవాడంటే, డాడీ నేను ఇప్పుడు ఐటీఐ చేస్తున్నాను, తర్వాత అప్రెంటిషిప్ చేయడానికి బెంగళూరుకి వెళ్ళిపోతాను, ఇంకా అప్రెంటిషిప్ చేసిన తర్వాత అక్కడే డిప్లొమా చేస్తాను, ఇంకా అక్కడే ఉండిపోతాను, కంపెనీలు చేసుకుంటూ సెటిల్ అయిపోతాను. నేను సెటిల్ అయిన తర్వాత ఇక్కడే ప్లాట్ తీసుకుంటాను, ఇక్కడే ఇల్లు కడతాను, మీరందరూ అక్కడికి రండి, అక్కడ ఉండి మీరు సేవ చేయండి, ఇంకా మీకు ఏం బాధ ఉండదు. ఇదంతా ప్లాన్ ఎవరికి చెప్తున్నా? డాడీకి చెప్తున్నా అనమాట. డాడీ మా అమ్మకి, చూడు నీ కొడుకు పోతాడంట, ఎట్లా వదులుతావు అని. సో మమ్మీ డాడీ ఇంకా నేను ఎంత ఫర్మ్గా ఉన్నానంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఎట్లా చేయాలి అనేది నా మనసులో పడిపోయింది. నాకు తెలియదు అది. నేను ఒకవేళ వెళ్తే నేను మళ్ళీ రిటర్న్ వస్తానో లేదో తెలియక దేవుడు మా డాడీని తీసుకున్నాడు. దట్స్ అ వెరీ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఒకరిని తీసుకొని దేవుడు నాకు పాఠాన్ని నేర్పించినాడు. ఇప్పుడు డాడీ వెళ్ళిపోయినారు. చాలా భయంకరమైన స్థితి. ఇంటి బాధ్యత నా పైన వచ్చింది. చెల్లి మ్యారేజ్, ఇప్పుడు స్టడీస్ చూసుకోవాలా, తర్వాత మ్యారేజ్ చేయాలా, తర్వాత సంఘం భారం కూడా మా పైన. హుమ్నాబాద్ సంఘం గురించి ఒక విషయం నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను. ఏందనంటే ఆ సంఘస్థులు ఎంత మంచి వాళ్ళంటే ఇప్పటికీ మమ్మీని వదిలేరు వాళ్ళు. అప్పుడు డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఒకటే మాట ఏమన్నారంటే మమ్మీని, సిస్టర్ మీరు దయచేసి సంఘం వదిలేసి వెళ్ళొద్దు. లేవి ఉన్నాడు, ఆయన వాకింగ్ చెప్తున్నాడు, అర్థమవుతుంది. వారానికి ఎవరైనా సేవకుడు వచ్చినా పర్వాలేదు, మీరు మాత్రము ఇక్కడ నుంచి కదలొద్దు, వెళ్ళేది లేదన్నారు. అప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పటికి కూడా మమ్మీని వదులుకోవడానికి ఇష్టం లేదు. చాలా దుఃఖం అవుతుంది. ఈ కరోనా టైంలో ఎంతోమంది గాడ్ సర్వెంట్స్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అంటే దైవదాసరాలని సంఘం నుంచి చాలా వెళ్ళిపోండి అని చెప్పినారు. అంటే హుమ్నాబాద్ సంఘం గురించి ఒక మాట ఏం చెప్తానంటే, దే ఆర్ వెరీ లవింగ్ హార్టెడ్. దానికంటే ముందు ఒక విషయం జరిగింది. అంత లవింగ్గా ఉండారు, ఇప్పటికీ లవింగ్గా ఉన్నారు. మమ్మీ అందుకనే హుమ్నాబాద్లో ఉంటారు. తర్వాత డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి, ఇంకా నేను ఎగ్జామ్ రాయను. ఇదేంటి నా ఎగ్జామ్ టైంలోనే ఇట్లా జరుగుతుంది కదా, నేను చదవాలని దేవుని ఇష్టం లేదేమో, అందుకని నేను లేదు. మమ్మీ ఏమన్నారు, ఎగ్జామ్ రాయాలా. డాడీ అయితే వెళ్ళిపోయినాడు, ఇప్పుడు నువ్వు రాయకపోతే నీకు అది నష్టము, ఏం వచ్చినా రాకపోయినా నువ్వు రాయి. దేవుని కృప వల్ల ఎగ్జామ్ రాసినాను, డిస్టింక్షన్లో పాస్ అయినాను. పాస్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఏం చేయాలి. ఒకవైపు సంఘం ఉంది, వదులుకొని వెళ్ళలేను. అమ్మ చెల్లిని చూసుకునే బాధ్యత, ఎట్లా చేయాలి. జాబ్ అయితే హుమ్నాబాద్లో లేదు, అది చిన్న మండలం అనమాట. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చిన, ప్రభువా ఏం చేయమంటావు. అప్పటికి నా ఇవి సర్టిఫికెట్స్ అన్నీ ఢిల్లీకి పంపించేసినాను. ఢిల్లీలో జాబ్ ఉంది, రమ్మన్నారు. సో హీరో హోండా కంపెనీలో జాబ్ ఉంది నీకు, ఆల్రెడీ మాట్లాడి పెట్టేసినాను. మా మామయ్య ఉంటారు అక్కడ. మమ్మీకి చెప్పినారు పంపించేసాయని. సరే ఇప్పుడు ఏం చేయాలా. జాబ్కి వెళ్తే ఇక్కడ మమ్మీ చెల్లి ఎట్లా ఉంటారు, సంఘం ఎట్లా ఉంటుంది, ఆయన దేవుని చిత్తం. ఎందుకంటే స్టడీస్ ఐటీఐ చేసే విషయంలో దేవుని అడిగినాను, ఇప్పుడు ఈ విషయంలో కూడా అడుగుదాం, జాబ్ చేయాలన్నా మరేం చేయాలని. మళ్ళీ దేవుని షరతు పెట్టిన, ప్రభువా క్వైట్ టైంలో లేబర్ అనే మాట వచ్చింది అని అంటే, వర్క్ కానీ లేబర్ కానీ మాట వస్తే నేను పనికి వెళ్ళిపోతా, ఢిల్లీకి వెళ్ళిపోతా. లేదు లెక్కల గురించి మళ్ళీ మాట్లాడినామంటే డిప్లొమా చేస్తాను ఇక్కడ ఎక్కడైనా. సరే, నంబర్స్ 3rd చాప్టర్ 12th వర్స్. తెలుగులో చదవండి ఎవరైనా ఒకరు, తొందరగా చదవండి. అన్నాడు. ఇంకా లేవీయులు నావారే.
ప్రతి తొలిచూలు అంటే ఫస్ట్ బార్న్, నేనే ఫస్ట్ బార్న్ అనమాట మా చెల్లి. నా వారు అంటే ఏంది ప్రభా ఇది నా వారు అంటున్నావు అంటే, నావాడు నువ్వు నావాడే, ఇంకా ఇంకా నీకు ఏం స్వాస్థ్యం లేదు. మొత్తం అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది 45వ వచనంలో, అదే 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 వాక్యం 45. లేవీయులు నావారు అంటే అర్థం ఏంటంటే, నువ్వు నా సేవ చేయాలరా నాయనా అన్నాడు దేవుడు. నీకు ఒక దండం దేవా. డాడీ వెళ్ళిపోయిండు. డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇప్పుడు సేవ 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 అని తిరుగుతున్నాడు, బతకలేక. అంటారు నేను సేవ చెయ్యను, దయచేసి నన్ను వదిలిపెట్టు. ఇంకా నేను ఈ అధ్యాయం చదివినాను, ఇంకా బైబిల్ మూసేసి నేను బైబిల్ చదవని ఇప్పుడు అని అనుకొని ఓన్లీ ప్రార్థన చేస్తున్నా, ప్రభు నన్ను కాపాడు అంతే. ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళాలన్నా భయం, ఏమని సేవ గురించి మాట్లాడతాడు దేవుడని. ఇంకా చాలా రోజులు బట్టి నేను వాక్యం అంటే ఒక వారం అంతా వాక్యం చదవలేదు. ఆగస్ట్ 15th బీదర్లో మీటింగ్స్ ఉండే. వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ వేర్ యు ఆర్ గోయింగ్, ఇది ఈ టైటిల్ ఉండే అనమాట, ఈ థీమ్ ఉండే. హాగర్ గురించి, ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు, సేవ గురించి అయితే ఏం లేదులే అని మీటింగ్కి వెళ్దామని డిసైడ్ చేసినాను. ఇంకా మీటింగ్కి వెళ్ళిపోయినాం. మీటింగ్కి వెళ్ళంగానే ఫస్ట్ సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నారు. పాటలు అయిన వెంటనే వెళ్ళి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని ఆమెన్ అన్నీ అట్లా కళ్ళు తెరిచినాను. అక్కడ దేవుని గాడ్ సార్ ఉంటుండే, నేను ఎంతకాలం నుంచి నేను సేవ కోసం పిలుస్తున్నా, ఎందుకు రావట్లే అంటున్నాడు. ఇక్కడికి వచ్చినా వదులు ప్రభా అని అన్న, ఇక్కడికి వచ్చినా వదిలిపెట్టావా అంటే, నేను ఎంతకాలం నుంచి నేను అంటున్నాను, ఎందుకు రావట్లేదు, ఎందుకు వేద వేస్తున్నావు, ఇంకా నన్ను వదిలిపెట్టేటట్టు లేడు దేవుడు అని సరే ఒప్పుకున్నా. ఆయన చెప్తూ ఏమన్నాడంటే, ఒకవేళ దేవుడు సేవకు రమ్మని అంటుంటే త్వరగా ఒకవేళ రాకపోతే చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి అన్నాడు. అది అయిపోయిన వెంటనే నేను హెబ్రోన్ ఒకసారి యూత్ క్యాంప్లో వచ్చినాను. ఒక గాడ్ సర్వెంట్ నాకేం చెప్పినాడంటే, సేవ పిలుపు ఉందన్న నాకు అని అంటే, అయ్యా సేవ పిలుపు ఉందంటే వెంటనే వచ్చేసాయి, లేకపోతే చూడు ఆయనకి సేవ పిలుపు ఉన్నప్పుడు కూడా ఆయన రాలేదంట, దేవుడు ఆయనకి కాలు ఇరగొట్టి తీసుకొని వచ్చినాడంట, నీ పరిస్థితి అట్లా అవుతుంది చూడరా నాయన అన్నాడు. దేవా వద్దులే నేను వచ్చేస్తాను, ఇట్లాంటి పని చేయదులే అని చెప్పేసి ఇంకా ఒప్పుకున్నా. ఆ రోజు చేయలేపినాను. మళ్ళీ వచ్చిన గాడ్ సర్వెంట్ మధుబాబు గాడ్ సర్వెంట్ ఉంటే సో ప్రార్థన చేసి, సరే నువ్వు సేవ కోసము ఈ రోజు నుంచి సేవ చెయ్యి దేవునికి అని అన్నాను. సరే అని ప్రార్థన చేసిన. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి, సేవ తరఫీకి వెళ్ళాలి కదా, ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు నాకు స్పష్టంగా సెకండ్ శామ్యుయల్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ అనుకుంటాను. క్లియర్గా దేవుడు మాట్లాడినాడు. హెబ్రోన్, ఇది క్వైట్ టైంలో దేవుడు మాట్లాడింది. హెబ్రోన్కి వెళ్ళమన్నాడు. ప్రభు చివరికి ఒక సైన్ పూర్తిగా చేయి, నాకు క్లియర్గా మాట్లాడు అని అంటే, అప్పుడు దేవుడు నాకు లెవిటికస్ 16:32 చాలు. ఎవరి స్థానంలో అని రాయబడి ఉంది? తండ్రి స్థానంలో నువ్వు సేవ చేయాలి. క్లియర్గా మాట్లాడినాడు ఇంగ్లీష్లో. ద ప్రీస్ట్ హూ ఈజ్ అనాయింటెడ్ అండ్ కాన్సెక్రేటెడ్ టు మినిస్టర్ యాజ్ ప్రీస్ట్ ఇన్ హిస్ ఫాదర్స్ ప్లేస్. తండ్రి స్థానంలో నువ్వు యాజకత్వం చేయాలి లేదా సేవ చేయాలి. క్లియర్గా మాట్లాడిన తర్వాత ఓకే అన్నాను. తర్వాత హెబ్రోన్ వాళ్ళు హెబ్రోన్కి వచ్చినాను, చెప్పినాను 2011లోనే. వాళ్ళు వినలేదు. అంటే మేము ప్రార్థన చేస్తాం, మాకు దేవుడు చెప్పిన తర్వాత వద్దులే అని అన్నారు. మళ్ళీ 2012లోకి వెళ్ళినా, పిలవలేదు. ఇంకా 2013లోకి వెళ్ళినా, అయినా పిలవలేదు. సరే నేను వెళ్ళిపోదాము, నాగ్పూర్లో మా మామ ఉంటాడు, దేవదాస్ మామ, అక్కడైనా తర్ఫీదులో ఉందామని వెళ్దాం అనుకున్నాను. ఆగస్ట్ నెలలో వెళ్దామని అనుకున్నాను. జూలై నెల ఆఖరి అంటే జూలై 29, 2013లో హెబ్రోన్ నుంచి కాల్ వచ్చింది. 5 సంవత్సరాలు హెబ్రోన్లో ట్రైనింగ్లో ఉన్నాను.
సో అక్కడ నేర్చుకున్న తెలుగునే ఈ తెలుగు ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. సో హెబ్రోన్లో ట్రైనింగ్ చాలా భయంకరమైన ట్రైనింగ్ అనమాట. ఎప్పటికైనా ట్రైనింగ్ అనేదే ఉంటుంది. చాలామంది చాలా విషయాలు మాట్లాడతారు, అయినా ట్రైనింగ్. ఒక విషయం నాకు అర్థం కాదు, దేవుడు అంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎందుకు హెబ్రోన్కి వెళ్ళమంటున్నాడు నాకు అర్థం కాలేదు. 3 ప్రభుత్వాలు చూసినాను. 3 ప్రభుత్వాలు మీకు తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోతే మంచిది తెలియండి, తెలుసుకోవద్దు. 3 ప్రభుత్వాల్లో నేను ఉన్నాను. 3 ప్రభుత్వాల్లో నమ్మకంగా సేవ చేసినాను. చాలా భయంకరమైన స్థితి. అంటారు హిందీలో ఒక మాట ఏమంటారంటే తేల్ నిచోడితే అంటారు. తేల్ నిచోడితే అంటే నూనె తీస్తారు, అంటే ఏమంటారు, గ్రౌండ్ నట్స్ ఉంటుంది కదా, గ్రౌండ్ నట్స్ లోపల నుంచి నూనె తీయాలంటే దానికి మంచిగా దంచి దానికి అట్లా రుద్దితే అప్పుడు దాంట్ లోపల నూనె వస్తుంది. అట్లా ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. చాలా కఠినమైన ఒక పరీక్ష ఏంటి తెలుసా హెబ్రోన్లో? డ్రైనేజ్ క్లీన్ చేయడం. ఎందుకు అది పెట్టినారు అనేది నాకు తెలీదు. ఇన్వెట్సే చేయాలా, ఎందుకు అది పెట్టినారు తర్వాత తెలుసుకున్నా. ఏంటంటే ఏమనుకుంటున్నావు, ఇక్కడ ఎంటెక్ ఇక్కడ ఇట్లాంటి పని చేయాలి, అట్లా కుదరదు. అక్కడ ఎవరైనా కానీ ఏం చేయాలా, డ్రైనేజ్ క్లీన్ చేయాల్సిందే. అప్పటికే నేను వచ్చి 2 years అయింది అనుకుంటాను. నేను ఎప్పుడు పని చేయలేదు. పెద్ద అంకుల్తో పాటు బయటికి వెళ్ళి కార్ డ్రైవ్ చేసి వచ్చిన వెంటనే చక్కగా రూమ్కి వెళ్ళేది బదులు ఏం చేస్తున్నారబ్బా అని వెళ్ళి చూడ్డానికి వెళ్ళినా, అంతే. మంచి బట్టలతో ఉన్నాను, మీటింగ్కి వెళ్ళి వచ్చినాను. అలా చూడ్డానికి వెళ్తే అన్నాడు, ప్రసాద్ అనే ఉండే సీనియరు, లేవి దిగు లోపలికి అన్నాడు. ఇంకొక బ్రదర్ ఏమన్నాడు, ఆయన ఆల్రెడీ దిగినాడు, ఎందుకులే అన్న ఆయన బట్టలు మంచిగా ఉన్నాయిలే అన్న, నేను దిగుతాను లేలే, నువ్వు నోరు మూసుకోవా, లేవి దిగు అన్నాడు. ఇప్పుడు ఏమనాలా, ఏమన్నా ప్రాబ్లమే. సరే అన్న దిగుతాను అన్నాడు ఫస్ట్ టైం. ఎందుకంటే దీనికంటే ముందు ఒక విషయం ఏమని విన్నానంటే, ఒక వ్యక్తికి దిగు అని చెప్పినారంట సీనియర్స్. సీనియర్ ఉండి జూనియర్స్కి నేర్పిస్తారు ఎట్లా పని చేయాలని. ఆయన ఏదో ఎంటెక్ చేసినాడంట. ఆయన దిగు అని అంటే, ఏంది ఏం మాట్లాడుతున్నావు, ఎంటెక్ ఇక్కడ ఎంటెక్ ఏం నడవదు ఇక్కడ, సేవకు వచ్చినావు దిగు అని అంటే, దిగాను బాయ్ అంటే ఇంకా చాలా అక్కడ మాటలైతే ఇంకా పెద్ద గాడ్ సర్వెంట్ వచ్చినారు. వస్తే ఇప్పుడు ఆ టైంలో, అంటే ఇది చాలా సంవత్సరాలు అయింది, ఆ టైంలో ఆ గాడ్ సర్వెంట్ ఏమన్నాడు, నువ్వు ట్రైనింగ్కి వచ్చినావా, దిగుతా, ఏం పని చెప్తారు చెయ్యి, సీనియర్స్ చెప్తున్నారు కదా అంటే. ఆయన చాలా ఆర్గ్యూ చేసిన తర్వాత దింపి పైన మూత పెట్టేసినారు అనమాట. అది ఎంత కిందకు ఉంటుందంటే దీనికంటే ఇంకా హైట్ ఉంటుంది అనమాట. అంటే డబల్ మనిషి నిలబడద్దు. ఒక్కసారి మూత పెట్టినారా మీరు లోపల నుంచి ఎంత అరిచినా బయటికి రారు. సో ఆయన అహాన్ని, అంటే అహం అంటారు కదా, ఆ అహంని విరవడానికి అట్లా చేసినారనమాట. భోజనం అయిన తర్వాత మళ్ళీ తీసినారు, ఇట్ట చేసినారు, అట్ట చేసినారు, అది ఇది ఏమో అన్నారు. ఆ మాట గుర్తుకొచ్చానమాట, దిగుతావా లేదా, నాన్న తిరుగుతానులే అన్న, దిగిన. అప్పటికి పని అయిపోయింది, ఏం పని లేదు లోపల, పని అయిపోయింది. బొద్దింకలు అన్నీ చుట్టుముట్టున్నాయి, అంత ఘోర పరిస్థితి. ఫస్ట్ టైం ప్రభువా దిగుతున్నా, ఏమంటారు, హేడీస్ అంటారు కదా, ఏమంటారు, అధోలోకంలో దిగుతున్నా ప్రభువా అనుకుంటూ దిగిన వెంటనే ఇప్పుడు అంటున్నా, అన్న ఏం పని ఉంది అన్న, అదంతా మెటీరియల్ క్లీన్ చేయన్నాడు. మెటీరియల్ క్లీన్ చేయాలా, ఏం మెటీరియల్ అంటే అర్థమవుతుందా, డ్రైనేజ్లో ఏమంటారు ఎక్సిక్రీటా చేసింది, మనుషులు ఎక్సిక్రీటా చేసింది తీయాలా. సరే అన్న తాపి అన్న, ఏం తాపి అడుగుతున్నావు, చెత్తది అన్నాడు. దేవుడా ఎవరో చేసింది ఏంటిది, ఇది సేవానా ఆయన, సరే ప్రభువా స్తోత్రం నీకు అని అంతా తీసి అంటే తాడి అన్న తాడేది ఇచ్చేది చేయి పైకి లేకపోయినాడు, ఇట్లా లేపితే మొత్తం పైన. అది పరిస్థితి. ఆయన దేవుడు ఒక ధన్యత ఇచ్చినాడు, దేవుని మందిరంలో పని చేసేదని అనుకున్నాను, ఇచ్చినాను. తర్వాత ఎప్పుడైనా డ్రైనేజ్ వర్క్ ఉంది అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళడం, పని చేయడం. ఆ పరీక్షలో పాస్ అయినాను. సో చాలా విషయాలు హెబ్రోన్లో దేవుడు నేర్పించినాడు. హెబ్రోన్కి వెళ్ళే విషయంలో దేవుడు చూపించినాడు. 5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడ నుంచి దేవుని చిత్తమైంది, నేను అక్కడ నుంచి బయలుదేరాలని. మళ్ళీ పూణేలో ఉన్న పాల్ జేకబ్ అంకుల్, కొరియన్ అంకుల్ ఫోన్ చేసి, లేవి మాకు అవసరము, మీరు ఆయన పంపించండి అన్నారు.
అన్న తర్వాత కొంతమంది అడ్డగించినారు, అన్నారు ఈయన సీనియర్ ఉన్నాడు, ఇప్పటికి 5 years అయింది, అన్నీ ఈయనకు తెలుసు, ఈయనకు వదిలేదు లేదు తర్వాత అన్నారు. ఆయన దేవుడిని అడిగిన, ప్రభా నేను ఎవ్వరిని కాకాబెట్టలేదు, ఎవ్వరు వెనకాల నేను వెళ్ళలేదు, ఏ గాడ్ సర్వెంట్ కాళ్ళు పట్టుకోలేదు, నేను ఇది నువ్వు ఇచ్చింది, అంటే నువ్వే ద్వారం తీసినావు, నేను వెళ్ళాలన్నా వద్దా? దేవుడు అన్నాడు వెళ్ళన్నాడు. దేవుడు ఎట్లా చెప్పినాడంటే క్లియర్గా ఒక మాట, ఆ మాటతో నేను బయలుదేరినాను. సామ్స్, ఈ మాట బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట ఎందుకు చూపిస్తున్నాడంటే దేవుని చిత్తంలో దేవుడు ఎట్లా మాట్లాడతాడు అనేది. సామ్స్ 147 19th verse. చాలు, పాల్ జేకబ్ కదా అంకుల్ పేరు. ఇంగ్లీష్లో హీ డిక్లేర్స్ హిస్ వర్డ్ టు జేకబ్, నేను నా చిత్తాన్ని లేకపోతే నా మాటని నేను జేకబ్కి చెప్పినాను అని దేవుడు చెప్పినాడు. సరే ప్రభా ఇప్పుడు నేను బయలుదేరుతాను. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరినాను. రావణ్గావ్ అనేది ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో సేవ చేస్తున్నాను. ఒక 15 members అక్కడ వస్తారు, ఓన్లీ 15 members అక్కడ వస్తారు. ఆ ప్లేసు భయంకరమైన విగ్రహారాధన కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే చేతిబడి ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ప్లేస్లో సేవ చేస్తున్నాను. అక్కడ నుంచి ఒక 15 to 20 kilometers ఉద్గిర్ అనే మండలం, అక్కడ కూడా సంఘం ఉంది. అక్కడ కూడా ఒక 30 మంది వస్తారు, చిన్నపిల్లలతో పాటు 30-35 మంది. అక్కడ నుంచి 70 kilometers దూరంలో లాతూర్ డిస్ట్రిక్ట్ అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క ఫ్యామిలీ కోసం ప్రతి సండే అక్కడికి వెళ్తామన్నమాట. సో అక్కడ సేవకి వెళ్ళే విషయంలో కూడా దేవుడు కృప చూపించినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2018లో మ్యారేజ్ చేసుకునే విషయంలో దేవుడు కృప చూపించినాడు. మ్యారేజ్ చేసుకునే విషయంలో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. సిస్టర్ కర్ణాటకనే, నాగ్పూర్లో ట్రైనింగ్లో ఉండే. సో నాగ్పూర్లో ఉన్న వాళ్ళే నాకు ఏం చేసినారంటే ప్రపోజల్ తీసుకొని వస్తే స్టార్టింగ్లో నేను వద్దన్నాను. ఎందుకు వద్దన్నానంటే సండే స్కూల్లో కలిసి ఉన్నాము, అట్లా కుదరదు, నేను చేసుకోను, అది మంచిది కూడా కాదు అని అన్నాను. అయితే వాళ్ళు ఏమన్నారు, లేదు ప్రార్థన చేసుకో అంటే, నేను ప్రార్థన కూడా చేయను, ఇది ప్రార్థన చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు అని అన్నా. పెళ్ళి చేసుకొని కూడా అన్నాను. అన్న కూడా ఇంకా ఆంటీ ఏమన్నారంటే, నువ్వు డిసిజన్ తీసుకోవద్దు, దేవుణ్ణి అడుగు, నాకు దేవుణ్ణి అడగాల్సిన అవసరం కూడా లేదు అని అన్నా. నువ్వు ఎందుకు ఇంత మండికి ప్రవర్తించినావు, ఓన్లీ మాట అడుగు దేవుడిని, దేవుడు వద్దన్నాను అనుకో వదిలేసేయి, దేవుడు వద్దంటే నేను ఏమన్నాను, ఒక మాట అడుగు అన్నాడు. సరే ఇప్పుడు ఊరికే ఆంటీ విసిగిస్తుందని, ప్రభా నువ్వు మాట్లాడు. అప్పుడు నాకు క్వైట్ టైము ఇది ఏమంటారు లెవిటికస్ అనమాట. లెవిటికస్లో ఎక్కడ కూడా పెళ్లి గురించి లేదు, ఎందుకంటే సేవ గురించి ఉంటుంది, యాజకులు ఎట్లా సేవ చేయాలా ఇది అనే ఉంటుంది. అది నా భ్రమ. ఆ రోజే నాకు క్వైట్ టైంలో వచ్చింది. ఏంది? లెవిటికస్ 21 చాప్టర్, లెవిటికస్ 21 చాప్టర్ 13 verse. చాలు, ఇంకా పెళ్ళి నా క్వైట్ టైంలో ఇంకా దేవుడు మాట్లాడు, బ్రోవా నేను చేసుకోమంటే చేసుకోమని రావని, చేసుకోవద్దంటే చేసుకోవద్దు అని రావాలి. ఇంకా క్లియర్గా వచ్చింది. ఏంది బ్రోవా ఇది, నేను వద్దనుకున్నా కూడా ఇది నా జీవితంలో నేను ఏమైతే వద్దనుకున్నానో అదే వచ్చింది. స్టడీస్లో ఐటే వద్దనుకున్నాను, అదే వచ్చింది. సేవ వద్దనుకున్నాను, సేవ వచ్చింది. ఇప్పుడు పెళ్ళి కూడా వద్దనుకున్నాను, ఆమెనే వచ్చింది. అక్కడ క్లియర్గా కింద 14th verseలో 2nd భాగంలో ఒక మాట ఉంటుంది. తన్న ప్రజలలో కన్నిక. తన్న ప్రజలు అంటే నేను ఉండేది హెబ్రోన్లో అప్పుడే చెప్పినారు ప్రపోజల్. తన్న ప్రజలు అంటే ఇంకా నేను కర్ణాటక కాబట్టి కన్నడ అమ్మాయిని చేసుకొని దేవుడు చెప్పినాడు. ఇది ఏంది ప్రభా వద్దు అని అనుకున్నా. ఎందుకు అని అంటే సిస్టర్కి బలహీనత ఉంది. సిస్టర్ది ఒక ఓవరీ తీసేసినారు. ఓవరీ తీసేసినందుకు ఒక ఓవరీ తీసినారు, ఇంకొక ఓవరీ డ్యామేజ్ ఉంది. పిల్లలు కారు క్లియర్గా, అంటే మ్యారేజ్కి అర్హురాలు కాదామె. నేను ఎట్లా చేసుకోవాలా? ఇప్పుడు మా డాడీ, మా తాతయ్యకి 2 సంతానం, అంటే 2 కొడుకులు, అంటే నాకు పెద్దనాయన మా డాడీ. పెద్దనాయనకి 4 ఆడపిల్లలే. డాడీకి నేను పుట్టినాను. ఇంకా నా వంశం ముందుకు వెళ్ళాలంటే నా తర్వాత కొడుకు పుడితే నా వంశం ముందుకు వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లాంటి అమ్మాయిని చేసుకుంటే ఇంకేం పరిస్థితి ఉంటుంది? నేను చేసుకోను ఇట్లాంటి ఆలోచన.
ప్రభువా నువ్వు చేసుకో అంటున్నావు, ఈ రెండో మాట కూడా మాట్లాడినావు, ఎట్లా చేయమంటావు? ప్రతిరోజు నాకు ఒక కీర్తన, ఒక ప్రవర్బ్, తర్వాత డైలీ పోర్షన్, అంటే జానిసిస్ నుండి జోబ్ వరకు ఇది డైలీ పోర్షన్ ఇట్లా పెట్టుకున్నాను. నాతో మాట్లాడు ప్రభువా అని అంటే అప్పుడు దేవుడు సామ్స్లో దేవుడు నాతో మాట్లాడినాడు. సామ్స్ 140 128 5 వర్స్. చియోన్లో నుండి చాలు, చియోన్లో వాళ్ళు ఏ సంఘానికి అయితే వెళ్తారో ఆ సంఘం ప్రేయర్ ఏంటంటే సియోన్ అనమాట. ఇది ఏంది ప్రభా ఇట్లా మాట్లాడుతున్నావు, వద్దన్నప్పుడు కూడా ఎక్కువ మాట్లాడుతున్నాను అని అనుకున్నాను నేను. తర్వాత ఆఫ్టర్నూన్ పోర్షన్ నాది ఎక్లీసియాస్టిస్ నుండి మలాకి వరకు. అప్పుడు జెర్మియాలో నేను చదువుతున్నాను అనమాట. జెర్మియా 6th chapter 2nd verse. సుకుమారి అనే ఉంది, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ హ్యావ్ లైకన్ ద డాటర్ ఆఫ్ జైన్ అంటే చియోను, సంఘం పేరు చియోను కుమార్తెను, టు అ లవ్లీ అండ్ డెలికేట్ ఉమెన్. డెలికేట్ అంటే ఏమంటారు, చాలా డెలికేట్ ఉంది అని అంటారు కదా, వీక్ సున్నతం కానీ కాకపోతే వీక్ ఉన్న ఆ అమ్మాయిని నేను చెప్తున్నాను అని దేవుడు ఏమన్నారు, సున్నితమైన లేదా డెలికేట్ అంటే వీక్, బలహీనమైన. ప్రభా సరే నువ్వు చేసుకో అంటున్నావు, ఇది నా పరిస్థితి, ఆయన నీ మాటకు నేను లోబడతాను, ఓకే ఎట్లా చేయాలా, ఇంకొక మాట మాట్లాడు అని అంటే ఇదే యెర్మియాలో 30 chapter 17th verse. ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టరు, నిన్ను వదిలేసినారు. ఇప్పుడు సిస్టర్ పరిస్థితి ఎట్లా ఉండే అంటే షీ కెనాట్ మ్యారీ ఎనీవన్. ఆమె ఎవరిని పెళ్ళి చేసుకోలేరు. ఎందుకంటే షీఈస్ హ్యావింగ్ ద హెల్త్ ఇష్యూ. ఎవరు పెళ్లి చేసుకోరు. ఇట్లాంటి పరిస్థితిలో అందరూ ఆమెను వెలివేసినారు. సియోన్ను ఏం చేసినారు, ఆమెను ఎవ్వరు వెతకట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. అయితే ఇంగ్లీష్లో ఐ విల్ రిస్టోర్ హెల్త్. రిస్టోర్ అంటే ముందు ఎలా ఉందో అట్లా నేను రిస్టోర్ చేస్తాను. చాలు, దేవుడి మాటతో నన్ను బలపరిచినాడు అనమాట. ఐ విల్ రిస్టోర్ హెల్త్ టు హర్, నువ్వు చేసుకో. సో ఆ రోజులో నేను తీర్మానం తీసుకున్నా అంటే ఒకరిని హెల్ప్ చేయాలి. నేను మ్యారేజ్ అనేది ఒకరిని హెల్ప్ చేయాలా. ఆ అమ్మాయికి ఎవరు పెళ్ళి చేసుకోలేరు. సరే అట్లా అని ఇంకా ఎవరు చేసుకోకపోతే ఆమె జీవితాంతం ఒక గిల్టీ ఆమెకు ఉంటుంది. సరే ఐ హ్యావ్ టు హెల్ప్ హర్. ఏం చేయాలా, జీవితాంతం సేవ చేసేది ఉంది, ఐ విల్ హెల్ప్ హర్. నేను సాక్రిఫైస్ చేసి పెళ్ళి అయింది 2018లో. ఇప్పటి వరకు సంతానం లేరు, ప్రార్థన చేస్తున్నాం. సరేనా, నా కోసం ప్రార్థన చేయండి. ఓవరీలో సిస్ట్ అయిందనమాట సిస్టర్కి. సిస్ట్ అయితే భయంకరమైన పెయిన్ ఉంటుంది. సో పెయిన్ ఉంటే ప్రభా ఎట్లా చేయాలి, పెద్ద సమస్య అది, నా జీవితంలో జరిగిన సమస్య. అయ్యో టైం అయిపోయింది, ఇంకా 2 minutes క్లోజ్ చేస్తాం. ఇప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే, పెద్ద సీనియర్స్ డాక్టర్స్ ఏమన్నారంటే యూట్రస్ తీసేసేయాలా అని అన్నారు. ఎట్లా ప్రభా, ఒకవేళ యూట్రస్ తీసేస్తే ఈ చిన్న వయసులో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి చాలా గందరగోళం అయిపోతుంది. స్త్రీ రూపాన్ని కోల్పోయిన తర్వాత ఇంకా నేను ఎందుకు బ్రతకాలి అనేది ఉంటుంది. ఎట్లా చేయమంటారు ప్రభా, నువ్వే నాకు మార్గం చూపించు, ఈ సమస్యలపైన సమస్య ఏంటి ప్రభా అని దేవుడిని అడిగితే దేవుడు ఎజికేల్లో ఒక మాట మాట్లాడినాడు. అప్పుడు నేను వెల్లూరులో ఉన్నాను అనమాట. వెల్లూరు CMCకి వెళ్ళినాను సిస్టర్ని చూపించడానికి. అక్కడ ఒక బిలీవర్ తెలుసుంటే అన్నారండి చూపిద్దామని అన్నారు.
సో అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఏం చేయాలా, ఎట్లా చేయాలా, కొంతమంది ఐవీఎఫ్ చేయాలా, అది ఇది చాలా రకాల ఏమంటారు సజెషన్స్ ఇస్తున్నారు అనమాట. ఐవీఎఫ్ ఒక రన్నర్ ఐవీఎఫ్ చేయాలి. అక్కడ ఉన్న ఒక డాక్టర్ ఏమన్నారంటే, సిస్టర్ని చూసే డాక్టర్ ఏమన్నారు, బిలీవర్ డాక్టర్, అన్న మీరేం వరి అవ్వదు, మొత్తం ఖర్చు నేను పెట్టుకుంటా. ఎంత ఖర్చు అవుతుంది అని అంటే 2.5 లక్షలు 3 లక్షల వరకు అవుతుందన్న, మీరేం వరి అవ్వదు నేను పెట్టుకుంటా అన్నది. నేనన్నా సరే పెట్టుకుంటామమ్మా, మంచిదే, హోప్స్ ఏమైనా ఉన్నాయంటే అదే 5% 10%, ఇంకా అవ్వకపోతే మొత్తం పైసలు అట్టే అంట. నేనన్నా ఆ పైసలు ఇస్తే అక్కడ సంఘంలో అక్కడ స్థలం లేదు ఉద్గిరిలో, ఆ స్థలం అన్న తీసేసుకుంటాను అని చెప్పిన. మళ్ళీ ఏమంట, సంవత్సరం అంతా ఆ 5 కిలోమీటర్ రేడియస్లోనే ఉండాలంట, ప్రతి వారానికి చెక్కపు వెళ్ళాలంట. సేవ వదిలేసి ఇది ఏంది దేవుని అడుగుతానంటే, దేవుడు ఒక మాట మాట్లాడినాడు. ఏమని? ఎజికేల్ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం, 17:27 24 క్షమించండి 24. నేను సెలవిచ్చితిని నెరవేరుస్తాను. ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తాను? ఫ్లరిష్ చేస్తాను. క్లియర్గా దేవుడు మాట్లాడినాడు. పరిస్థితి ఎట్లా ఉంది? నువ్వు భయపడొద్దు, ఎండిపోయినట్టు స్థితిలో ఉంది, నేను ఫ్లరిష్ నేను మాట్లాడినాను కదా, ఖచ్చితంగా నేను చేస్తాను అన్నాడు. వదిలేసినాను, అన్నీ వదిలేసి వచ్చేసినాను. అట్లా సేవ జరుగుతుంది. మా కోసం ప్రార్థన చేయండి. అంధకార శక్తులు చాలా భయంకరంగా ఉన్నాయి. పెద్ద అది ఏమంటారు పోరాటం అన్నమాట. మా పైన కూడా చాలాసార్లు ప్రయోగించినారు, అయినా మాకేం కాలేదు. మా పైన ఎట్లా అవుతుందని సంఘస్థుల పైన చేస్తున్నారు. సంఘస్థులు ఎవరైనా ఒక వీక్ ఉంటే ఇంకా చాలా ఇబ్బంది. ఇంకా వాళ్ళకి ఏమైనా అంటే మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఒక్క సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఇట్లా సమస్యలపైన సమస్య. అయినా దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు నాకు స్వాస్థ్యం ఇచ్చినాడు. మా తండ్రి స్వాస్థ్యం ఏంటి తెలుసా అండి? షుగర్ ఇచ్చినాడు. చిన్న వయసులోనే 26లోనే షుగర్ వచ్చింది నాకు. సో ప్రార్థన చేయండి. దేవుని అక్కడ మందిరం కట్టబడింది. గాడ్ సర్వెంట్స్ లివింగ్ క్వార్టర్స్ కడుతున్నాం అనమాట రావణ్గావ్లో. గుర్తుపెట్టుకోండి. ఉద్గిర్లో స్థలం లేదు. ఒక అద్దె ఇంట్లో కూడుకుంటున్నాము. స్థలం కావాలి. చాలామంది వస్తున్నారు మందిరానికి, ఇది ఇల్లు కదా అని వెళ్ళిపోతున్నారు. సో స్థలం కావాలి. ఒక 30x40 తీసుకోవాలనంటే దగ్గర మొన్న ఒక చోట వెళ్ళి చూస్తే 19 lakhs అన్నారు. 19 lakhs ఒక ప్లాట్ కూడా తీసుకోలేము. 19 lakh కాదు, 1 lakh కూడా ఇవ్వడానికి లేదు అక్కడ పరిస్థితి. మాకు 4 plots అనే తీసుకోవాలి. 4 plots తీసుకుంటే అప్పుడు 3 sides రోడ్స్ వచ్చే ప్లాట్ తీసుకోవాలని ఆలోచన ఉంది. ప్రార్థన చేయండి. లాతూర్లో కూడా పని స్టార్ట్ చేయాలా, సంఘం ఆరంభించబడాలా. ఈ 3 విషయాల కోసం ప్రార్థన చేయండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడి చేసిన సాక్ష్యాన్ని దీవించును గాక.